ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. కొద్దిగా ఉన్న మీ స్థితిని ఉన్నతమైన స్థితిగా దేవుడు మారుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనలో పవిత్రత ఉండాలి, యథార్థత ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి వెదికే వరముగా, దేవుణ్ణి అనుసరించే వరముగా ఎప్పుడైతే మనం ఉంటామో, మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింప చేస్తాడు. ఈరోజు చిన్న స్థితిలో ఉన్న మిమ్మల్ని మహా అభివృద్ధి కలుగు చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మనలో ఉన్న ఆ పాపాన్ని విడిచిపెట్టి పవిత్రమైన స్థితిలో ఎప్పుడైతే మార్చబడతామో, మనలో యథార్థత అనేది ఎప్పుడైతే ఉంటుందో, దేవుడు మన మీద శ్రద్ధ నిలిపి కొద్దిగా ఉన్న మన స్థితిని ఉన్నతమైన స్థితిగా దేవుడు మారుస్తాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానమందు విశ్వసించి నమ్మి జీవితాన్ని మార్చుకొని పవిత్రమైన జీవితంగా జీవిస్తూ యథార్థమైన హృదయం కలిగిన వారుగా ఎప్పుడైతే మార్చబడతారో, అప్పుడు దేవుడు మీ స్థితిని కూడా మార్చి మహా అభివృద్ధి కలుగు చేసి శ్రేష్టమైన స్థితిని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. గనుక ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీరు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా ఉంటే అవి తీసివేసుకుని పవిత్రమైన హృదయముతో, యథార్థమైన హృదయముతో ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిని పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కొద్దిగా ఉన్న మీ స్థితిని దేవుడు మహా అభివృద్ధి పొందించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కొద్దిగా ఉన్న ఆ స్థితిని తుదకు మహా అభివృద్ధి పొందిస్తానని చెప్పి వాగ్దానం చేసావు. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. వారి జీవితాల్లో వారి యొక్క పరిస్థితుల్ని మార్చి దేవా ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.